అందరికీ ప్రభువు పేరట శుభాభివందనములు. దేవుడు మానవులను జ్ఞాపకం చేసుకొనెను. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనము. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు మానవులను జ్ఞాపకం చేసుకొని వారి జీవితములలో జరిగించిన కార్యములు. 1, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకొని ఓడలో ఉన్న సమస్తమును కాపాడెను. ఆదికాండము 8:1. దేవుడు నోవహును అతనితో ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. 2, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు నశించకుండా అతనిని తప్పించెను. ఆదికాండము 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతనిని తప్పించెను. 3, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని యోసేపును అనుగ్రహించెను. ఆదికాండము 30వ అధ్యాయం 22వ వచనము. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భవతి కుమారుని కని యెహోవా నా నింద అనుకొనెను. యెహోవా నాకు మరి ఒక కుమారుని అనుగ్రహించును గాక అని అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. 4, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీయుల ఎడల లక్ష్యముంచెను. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనము. దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజల ఎడల లక్ష్యముంచెను. 5, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని సమూయేలును అనుగ్రహించెను. 1 సమూయేలు 1:19. తరువాత వారు ఉదయమందు వేగిరమ లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో ఉన్న తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భవతి కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని అతనికి సమూయేలు అని పేరు పెట్టాను. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, దేవుని మాటలను వినిన మీ ప్రియబిడ్డలను, వారి పిల్లలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా నాయన. ప్రభువా, విడుదల లేని వారికి విడుదలను, సంతానము లేని వారికి సంతానమును, రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.